హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. నా డైలీ రొటీన్ బ్లాగ్లో ఈరోజు నవరాత్రుల్లో 4వ రోజు అనమాట. ఇంకా 4వ రోజు నా పూజ అది ఎలా జరిగింది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఎప్పుడులాగా ఇంట్లో తొందరగా లేచి ఫస్ట్ అయితే ఇంట్లో మామూలుగా దీపం అయితే పెట్టేశానండి. ఇంకా ఎందుకంటే అమ్మవారికి ప్రసాదం అది చేసేసి ఇదంతా కొంచెం అక్కడ పూజ అది చేసిన దగ్గర కూడా కొంచెం పువ్వులు కుంకుమ అన్నీ పడిపోతాయి కదా, అవన్నీ అంటే ఫోటో అయితే కదపను, చిన్న ప్లేట్లో అమ్మవారి విగ్రహం పెట్టాను కదా అది కూడా కదపట్లేదు. మిగతావన్నీ తీసి మాత్రం ఒక క్లాత్తో తుడుస్తున్నాను. ఎందుకంటే మన ఇల్లు కూడా ఎలా నీట్గా ఉంచుకోవాలో అక్కడ అమ్మవారి పూజ చేసేది కూడా అలాగే నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి ఫోటో అయితే కదపట్లేదు. ఇంకా ఈరోజు ప్రసాదం అయితే అమ్మవారికి లలితాదేవి అవతారం కాబట్టి లలితాదేవికి ఎంతో ఇష్టమైన బియ్యం పాయసం అయితే చేశానండి. అది కూడా బెల్లంతోని. ఎప్పుడులాగే పానకం పెడుతున్నాను, పాలు పెడుతున్నాను, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు. ఇంక పళ్ళు రకాలు ఎక్కువగా ఏం పెట్టట్లేదండి. ఎందుకంటే అవి తెచ్చి వేస్ట్ అయిపోయేదానికన్నా ఇంకా అలా వదిలే ఏది మనం యూజ్ చేస్తే ఎప్పుడు కూడా ప్రసాదం అనేది వేస్ట్ అవ్వకూడదు. అది భగవంతుడికి పెట్టినా కూడా మనకు నచ్చినా నచ్చకపోయినా అది పక్కన పెట్టండి. భగవంతుడు పెట్టే ప్రసాదం ఏది కూడా వేస్ట్ అవ్వకూడదు, అది పాడవ్వకూడదు అనమాట. ఇంకా ప్రసాదం అని దేనికి అంటారు, అందుకని చెప్పేసి నేను ఏదైతే బాగా ఇంట్లో పిల్లలు కానీ అతను కానీ ఎవరో ఒకరు తినేదే పెడతానమాట. ఎందుకంటే అస్సలు వేస్ట్ అవ్వకూడదు. ఇంకా ఈరోజు లలితాదేవికి ఎంతో ఇష్టమైన మందార పువ్వులతో నేను పూజ అనేది చేశానండి. అంటే అనుకోలేదు చేస్తాను మందార పువ్వులతో, ఇంకే పువ్వులు ఉంటే అది చేసేద్దాం, మా అమ్మ కూడా రావట్లేదు అనుకున్నాను. కానీ ఈ లోపు మందార పూలు చక్కగా తెచ్చారు ఇతను. 108 తేలేదు కానీ ఒక దగ్గర ఒక 50-60 పువ్వులు అయితే తీసుకొచ్చారు. దాంతోపాటు కొంచెం తెల్ల పువ్వులు అయితే ఉంటే వాటితో కూడా నేను పూజ అది చేశాను. ఇంకా ఈరోజు లలితాదేవి అవతారం కాబట్టి లలిత అష్టోత్తరం చదివాను, లక్ష్మీ అష్టోత్తరం అయితే చదివానండి. ఇంక అంతకు మించి ఏం చదవలేదు. మళ్ళీ ఈరోజు ఏంటంటే ఇలా జడ ముడేసుకొని పూజ చేస్తామని అనుకోవద్దు, కాకపోతే పొనీటలు వేసాను. ఆ చెమటికి ఉండలేక పైన అలా క్లిప్ పెట్టేసాను తప్ప ఇంకా వేరే విధంగా చూసి కామెంట్ అయితే పెట్టద్దు. ప్రతిరోజు కూడా నేను హెడ్ బాత్ చేసిన అంటే పూజ చేయడమే నేను ఇంపార్టెంట్గా చూసుకుంటాను. కానీ అంటే బాగా రెడీ అయ్యి చేసి పూజ చేయాలనే థాట్ అయితే నాకు ఉండదు. సాంప్రదాయపరంగా ఎలా అయితే చేసుకోవాలో అలాగే చేసుకుంటాను. ఇంకా అక్కడ నా పూజ అయితే ఈ రోజుకైతే అయిపోయిందండి. ఇంకా 4వ రోజు ఆ అమ్మవారి దయ వల్ల ఇప్పటి వరకు కూడా ఏ అడ్డు లేకుండా పూజ అనేది చేసుకున్నాను. అలాగే ఈరోజు అష్టోత్తరం కింద గోమతి చక్రాలు, పసుపు గవ్వలో ఉంటే వాటితో అమ్మవారికి పూజ అయితే చేసుకొని కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. చూసారు కదా, అంటే గోమతి చక్రాలు కానీ శంఖం పువ్వులు అదే గవ్వలు కానీ ఎక్కువ లేవు. అంటే ఒక 18 ఉంటే వాటితో పూజ అయితే చేసేసాను. ఇంక ఈరోజు అయితే ఒక స్పెషల్ డిష్ చెప్తానండి. మనం పూజలు చేసేటప్పుడు ఎక్కువగా కొబ్బరికాయలు ఉండిపోతాయి. అలాగే మనం కూడా ఏమీ తినమన్నమాట. అలాంటప్పుడు కొబ్బరికాయని ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనకు నోటికి కూడా కమ్మగా అనిపిస్తుంది. అంటే మనం పూజలు చేసామంటే బయటవి ఏం తినము, అలాగే ఇంట్లోనే తింటాం. అది ఒక పూట తింటాం కదా, అది తినేది కాస్తేనే తృప్తిగా తినాలి. కాబట్టి మనకి దేని మీద మనసు వెళ్ళకూడదు. పూజ చేసాము ఇంకా ఏదైనా తింటే బాగున్నాను, పూజ వల్ల ఏమి తినలేకపోయాము అనుకోకుండా ఉండాలి అంటే ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటే కనుక మనకు తృప్తి అనిపిస్తుంది. అది ఏమి లేదండి, కొబ్బరికాయ బాగా తురిమేసుకొని కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు మీకు అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, మీ ఇష్టమే. పెరుగు వేసుకొని దాంట్లో పోపు వేసుకోవాలండి. ఎలా అంటే చిన్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ పోపు బాగా వేసుకొని మనం కొబ్బరి తురుము పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకుంటే కనుక కొంచెం సరిపడే సాల్ట్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అక్కడక్కడ పంటికి శనగపప్పు తగులుతూ చాలా తృప్తిగా ఉంటుందన్నమాట. ఇంకా నా డైలీ రొటీన్ వ్లాగ్లో ఇంకా ఈ మధ్యన అయితే మీకు మిషన్ పని గురించి అంతగా చెప్పట్లేదు కదా, ఇంకా మిషన్ పని వస్తుంది కానీ నాకు ఖాళీ అవ్వట్లేదు. అది నవరాత్రులు పూజ చేసుకొని ఇవి క్లీన్ చేసుకొని అందుకని కొంచెం బిజీగా ఉండడం వల్ల నా డైలీ రొటీన్ అనేది షేర్ చేయలేకపోతున్నాను. అలాగే ఈ రోజైతే నేను ఒక బొటిక్స్ నుంచి చెప్పాను కదా నేను బ్లాగ్లో తెచ్చానని చెప్పి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. పూజ వల్ల నేను రాలేకపోతున్నానంటే దగ్గర 20 చీరలు, 16-17 చీరలు ఉన్నాయి. ఏం చేశానంటే అన్నీ తెచ్చిన ఫాల్స్ అన్నీ ఒకేసారి తడిపించుకొని ఏంటంటే మనం చీరలు ఫాస్ట్గా ఎలాగ పని అయిపోవాలంటే ఏ చీరకి ఆ ఫాల్ అంటే ఏది మ్యాచ్ అవుతుందో చూసి అన్నీ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఫటాఫట్ కుట్టుకోవచ్చు అనమాట మనం. ఇంకా ఈరోజైతే నేను స్టార్ట్ చేస్తున్నాను, ఎప్పుడు అవుతుందో తెలీదు. ఇంకోటండి, మనం ఫాల్స్ వేసేటప్పుడు ఏం చూసుకోవాలంటే
ఒకే కలర్ దారంతో ఎన్ని శారీస్ ఉన్నాయో చూసుకొని ఒక్కసారిగా వేసేసుకోవాలన్నమాట. అంటే అస్తమానంకి దారం మార్చే పని అయితే ఉండదు. అందుకని ఒకసారి పింక్ షేడ్ ఎక్కువ ఉన్నాయి, పింక్ షేడ్ అయితే ఎక్కువ ఉంది కదా, అందుకని చెప్పేసి పింక్ కలర్ దారం వేసి పింక్ కలర్ అన్నీ ఒకేసారి కుట్టేద్దామని అనుకున్నానండి. ఇప్పటికైతే దగ్గర దగ్గర ఒక 8 చీరలు అయితే వేసాను. అంటే మోటార్ లేదు కదా, కాలుతో తొక్కడం వల్ల అంత ఫాస్ట్గా పని అయితే అవ్వట్లేదు. 8 అయితే వేసాను. అంటే మనం ఇలా చేసుకుంటే కనుక ఫాల్స్ అన్నీ తడిపేసి ఒకే అన్ని మ్యాచింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని ఉంచుకుంటే ఫటాఫట్ అయితే పని చేసి వచ్చానమాట. ఇంకా అయిపోయిన తర్వాత సాయంత్రం దీపం పెట్టక ముందు బయటకైతే వెళ్ళాను. కిరాణా సామాన్లు అన్నీ అయిపోయి తెచ్చుకోవాలని చెప్పేసి. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ తేనండి, చాలా లిమిటెడ్గా తెస్తాను అన్నీ కూడా. ఎక్కువ తెచ్చి అవి కుళ్ళబెట్టి చేయడం కన్నా ఒక 15 రోజులు 10 రోజులకు సరిపడవే తెస్తాను అనమాట సామాన్లు అన్నీ. కారం ఇటువంటివన్నీ అయితే మాత్రం ఒక్కసారే తెచ్చేస్తాను. అంతగా ఎక్కువగా అంటే ఒక ½ కేజీ ప్యాకెట్లు అయితే తెచ్చేస్తాను. కారం ప్యాకెట్లు అవ్వచ్చు, ఆవాలు ఇవన్నీ నాన్నే నాకు కొనిసిస్తారు. జీలకర్ర నిన్న అంటే కిరాణా షాప్ ఉన్నప్పుడు అంతేం తీసుకునేదాన్ని కాదు, కిరాణా లేనప్పుడు మాత్రం నాన్న అన్నీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని హోల్సేల్స్కి వస్తాయి కాబట్టి. నాకు హోల్సేల్ షాప్లో వస్తాయి, కాకపోతే నాన్న అక్కడికి వెళ్ళి నేను కొనుక్కుంటాను కదా నాన్న అన్న కూడా, మా నాన్న అన్నీ ఇస్తారనమాట. ఆవాలు, జీలకర్ర, కారం, అలాగే పిల్లలు అప్పుడప్పుడు తినడానికి ఏవైనా సేమియా ప్యాకెట్స్ కానీ కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తారనమాట. అవి కొనేసి ఇస్తారు. నేను అవి కూడా తెచ్చుకొని కొన్నాళ్ళు అలా కూడా వాడతాను. ఈ మధ్యన వెళ్ళినా కూడా టైం కుదరట్లేదు అవన్నీ తెచ్చుకోవడానికి చేయడానికి. అంటే చెల్లాలి ఇంట్లో దిగి మళ్ళీ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఏమి సామాన్లు తేవట్లే. లేకపోతే సగం నాన్న ఇవ్వడం వల్ల నాకు సగం అయితే కలిసి వస్తాయి. అప్పడాలు, వడియాలు, మినపొడియాలు, ఆవకాయలు, పిన్ని కూడా ఇస్తుంది అనమాట. నాకు రెండో పిన్ని కూడా ఆవకాయలు అన్నీ ఇస్తుంది. నాకు అలా ఎక్కువగా కిరాణా సామాన్ల మీద ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే నాకు ఉండదు. ఓన్లీ ఇడ్లీ రవ్వ, పలుకులు, షాంపులు, సబ్బులు కొనుక్కుంటే సరిపోతుంది. గోధుమ పిండి అలా కొన్ని. ఇంకా ఈ మధ్యన పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, స్నాక్స్ ఏం చేయడానికి టైం సరిపోవట్లేదని మురీలు అయితే తెచ్చానండి. ఏదో ఒక టైంలో మురి ముచ్చిరో ఏదో చేసి ఇవ్వచ్చని. ఇంకా నైట్ అయితే డిన్నర్కి ఏం చేశానంటే తాలింపు రొట్టె పెట్టాను. ఇంకా వాళ్ళు తింటారు కదా, నేను నైట్ ఏం తిన్న కాబట్టి ఇంకా ఫ్రూట్స్ ఏ తాగి ఉండిపోతాను కాబట్టి వాళ్ళు తింటారని తాలింపు రొట్టె పెట్టేసి టమాటా అదే రసంలాగా తప్పిపోతుంది, టమాటా చట్నీలా తప్పిపోతుంది. అలా అంటే టమాటా అనేది కొంచెం లిక్విడ్గా ఉంటుందని అతను వద్దన్నారు. లేదు కొంచెం చిక్కగా చేస్తానని చెప్పి కాస్త చిక్కగా అయితే చేశాను. ఇంకా అది అయిపోయిన తర్వాత గోరింటాకు తీసుకొచ్చి 4-5 రోజులు అవుతుంది. చిలక నేను మర్చిపోయాను అనమాట. అతను ఒక ప్యాకెట్ తెచ్చారు, కొన్నారు, నాకు వేరే వాళ్ళు ఇచ్చారు. అంటే అతను వేరే ఊరు నుంచి తెప్పించారు. ఈలోపు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇచ్చారు. 2 మర్చిపోయాను మొత్తానికి. ఇంకా ఈరోజు ఎందుకో ఫ్రిడ్జ్ అన్ని తీస్తే నాకు ఇది దొరికిందనమాట. ఇంకా అప్పటికప్పుడు పాపకైతే రుబ్బేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నాకు పని బోల్డ్ ఉంది కాబట్టి అన్ని పనులు అయిపోయిన తర్వాత నేను పెట్టుకున్నాను. గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా చాలా మంచిదండి హెల్త్కి. ఎందుకంటే గోరు చుట్లు అవ్వడం కానీ, గోళ్ళు దగ్గర పగుళ్ళు రావడం కానీ, గోరికి మట్టి పట్టడం కానీ అది ఏమి ఉండదన్నమాట. మనం గోరింటాకు అందం కోసమే కాదు, హెల్త్ పరంగా కూడా పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే గోరింటాకు గురించి ఎందుకు ఎలా ఆకు ఎర్రగా అయింది ఏంటి ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. ఆల్మోస్ట్ యూట్యూబ్లో అట్లా చాలా ఉంటుంది కాబట్టి ఇంకా పాపకైతే పెట్టేశాను. ఎంత మెత్తగా రుబ్బుతానంటే అంత మెత్తగా రుబ్బుతాను అనమాట. ఇంకా ఓడడం కూడా చాలా కష్టం. ఇంకా పాపకి 2 చేతులు పెట్టేశాను. నాకు కూడా ఇంకా అతను వచ్చి భోంచేస్తారు కదా, ఇంకా అయిపోయిందని చెప్పేసి నేను కూడా ఒక చేయికి అయితే పెట్టుకున్నాను. ఇదండి ఈరోజు నా డైలీ రొటీన్ ఇది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు అమ్మవారి పూజ అయితే అయిపోయింది. రేపు పూజ కూడా బాగా అవ్వాలి, ఏ అడ్డులు ఆటంకాలు లేకుండా అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకోండి. ఇప్పుడు వరకైతే అమ్మవారి పూజ అయితే నాకు వీలైనంత వరకు, నాకు కలిగినంత వరకు బాగానే చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇక మీద కూడా బాగా అవ్వాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.